హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలిప్పుడు వాళ్ళు మీ విలువ తెలుసుకొని పశ్చాత్తాపపడే అవకాశం ఉందా? అట్‌లీస్ట్ అంటే ఈ రీసెంట్ టైమ్స్‌లో కాకపోయినా సరే, నియర్ ఫ్యూచర్‌లో అయినా సరే అలాంటి ఛాన్స్ ఉందా లేదా? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే టైమ్ టు టైమ్ వ్యక్తులేంటంటే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. బట్ చాలా తక్కువ మందేంటంటే వాళ్ళు చేసింది తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ అలా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళేంటంటే కర్మని క్రియేట్ చేసుకోరు. అలా చూసుకున్నట్టయితే మరి ఇది కర్మకి సంబంధించిన రీడింగ్ ఏం కాదు కానీ, మరి వ్యక్తులు టైమ్ టు టైమ్ ఏంటంటే కామన్‌గా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. బట్ అది కొంతమందయితే కరెక్ట్ చేసుకుంటారండి. కొంతమంది చేసుకోరు. మరి మీ వ్యక్తి ఆ విధంగా ఏమైనా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? సో దట్ మీ సిట్యుయేషన్స్ ఏమైనా బెటర్ అవుతాయా? ఇలా ఒక రీడింగ్ చేస్తే ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. అందుకే నేనేంటంటే ఈరోజు ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీ, ఈపీక్యూఆర్‌వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్‌ఐజేఎస్‌టీ, యూజెడ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓవీడబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో మీ వ్యక్తి పేరులో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. వ్యక్తి ఫుల్ నేమ్ అంటే ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉంటుందో అందులో ఫస్ట్ లెటర్ అండి. సర్‌నేమ్ కాదు. మెయిన్ నేమ్ ఉంటుంది కదా! దాంట్లో ఫస్ట్ లెటర్. అలానే ఇంకొక విషయం, మీది మీ వ్యక్తిది సేమ్ లెటర్ అయినా సరే, మిమ్మల్ని మీరు బేస్ చేసుకొని రీడింగ్ అయితే చూడొద్దు. మీ వ్యక్తి లెటర్‌ని బేస్ చేసుకొని చూడండి. ఎందుకంటే రీడింగ్ ఎప్పుడు కూడా టైటిల్ ప్రకారం చూడడమే కరెక్ట్. నేను కార్డ్స్ డ్రా చేసినప్పుడు కూడా ఆ బేసిస్‌లోనే డ్రా చేస్తాను కాబట్టి, అలా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకొని చూస్తే రీడింగ్ అనేది మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలా అయితే ఎవరు చూడొద్దు. రీడింగ్ ఆ బేసిస్‌లో చెయ్యను కూడా నేను. సో, అసలు చూద్దాము. ఏంటి పరిస్థితి అనేది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీ, ఈపీ, క్యూఆర్‌వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు. మీ వ్యక్తి మీ విలువ తెలుసుకొని పశ్చాత్తాపపడతారా? వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఉందా? అసలు ఇక్కడ మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటేనండి చాలా స్ట్రెయిట్‌గా థింక్ చేసే టైప్ అండి. అండ్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ టైప్ కూడా. వాళ్ళేంటంటే నార్మల్‌గా అయితే మనసులో ఏదో పెట్టుకొని బయటికి ఇంకొకలా ప్రవర్తించడం ఆర్ మనసులో ఏదో పెట్టుకొని బయటకి ఒకలా మాట్లాడడం లాంటివైతే చేయరు. సో, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు మీ వ్యక్తికి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఉండే ఛాన్స్ అయితే ఉందండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. అంటే నేను పర్టిక్యులర్‌గా ఇక్కడ స్పెసిఫై చేయాలి అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ అంటే మీ వ్యక్తి వాళ్ళు చెప్పిన మాట విన్నారు అనే దానికంటే కూడా యాక్చువల్‌గా మీ వ్యక్తి డెసిషన్స్ ఏంటంటే టైమ్ టు టైమ్ ఈ థర్డ్ పర్సన్ వల్ల చేంజ్ అవుతూ వచ్చాయండి. సో, అందుకే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ కొంతమందికి థర్డ్ పర్సన్ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే, వ్యక్తులు వాళ్ళేదైతే చెప్తారో అది కంప్లీట్‌గా వింటారు. ట్రస్ట్ చేస్తారు. బట్ ఇంకొంతమందేంటంటే, అంటే అలా థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు విని అంటే దాని ప్రకారం డెసిషన్స్ తీసుకోరు కానీ, వాళ్ళకి వాళ్ళ వ్యక్తికి మధ్యలో సిట్యుయేషన్స్ ఏంటంటే ఒక థర్డ్ పర్సన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. సమ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఆర్ సమ్ సఫరింగ్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు వీళ్ళ పర్సెప్షన్ ఏంటంటే టైమ్ టు టైమ్ చేంజ్ అవుతూ ఉంటది. అంటే థర్డ్ పర్సన్ సిట్యుయేషన్ అనేది ఎప్పుడూ కూడా
చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. అంటే ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే థర్డ్ పర్సన్ మాట వినడం కానీ, ఆర్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఫాలో అయిపోవడం కానీ అలా ఏం కాదు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ వ్యక్తికి మధ్యలోనే ఏంటంటే ఎవరో సమ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నప్పుడు దాని వల్ల డిస్టర్బ్ అయినా సరే వాళ్ళ డెసిషన్స్ కానీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ చేంజ్ అవుతూ వస్తూ ఉంటది. సో, అలా కూడా కొంతమంది ఏంటంటే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. బట్ ఏది ఏమైనా సరే మీకు మీ వ్యక్తికి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. వీళ్ళు ఏ కేటగిరీ అయినా అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 2 కేసెస్‌లో ఏ కేస్ అయినా కూడా అవ్వచ్చు. సో, అలా చూసుకున్నట్టయితే ఎందుకో కానీ మీ వ్యక్తి అంటే ఆ బేసిస్‌లోనే డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆ బేసిస్‌లోనే అంటే మీరు ఎలా ఉంటారు, మీ పరిస్థితులు ఇవి అనుకోని వాళ్ళు చేయాల్సింది చేశారు. అలా అని చెప్పి మీ వ్యక్తి ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేయడం అలా ఏం కాదండి. మనసులో ఏదైతే అనుకున్నారో మనసులో వాళ్ళకి అంటే ఇక్కడ ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ ప్రకారమే వాళ్ళు ఫాలో అయ్యారు. అది మీకు కూడా తెలియొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తులు ఏంటంటే ఓపెన్‌గా ఉండే టైప్ అండి. సీక్రెటివ్‌గా అంటే చాలా మిస్టీరియస్‌గా ఆ విధంగా ఉండే టైప్ అయితే కాదు. సో, బేసిక్‌గా వాళ్ళేంటంటే ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత కూడా ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఆలోచించారండి. వీళ్ళేంటంటే రాంగ్ పర్సన్ కాదు ఫస్ట్. ఇక్కడ మీరేంటంటే, ఈ వ్యక్తిని నేను సపోర్ట్ చేస్తున్నాను అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్డ్స్ ప్రకారం మనం ఏదైనా మాట్లాడతాం కాబట్టి, ఈ వ్యక్తికేంటంటే తర్వాత అర్థమైందండి. ఈ విషయంలో ఏం జరుగుతుంది? వాళ్ళేం చేస్తున్నారు? సో, వాళ్ళు దీనివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారు? అన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యాయి. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకున్న సిట్యుయేషన్ కూడా కనిపిస్తుంది నాకు. ఇదేంటంటే ఇప్పుడు కూడా కాదు. పాస్ట్‌లోనే వాళ్ళేంటంటే చాలా సార్లు ఆలోచించారు. వాళ్ళు మిస్టేక్ చేశారా? ఆర్ వాళ్ళిక్కడ ఏంటంటే మీ విషయంలో అంటే డిఫరెంట్‌గా థింక్ చేసారా? వాళ్ళు ఫస్ట్ టైమ్ ఏమైనా రాంగ్ చేసారా? అని ఇలా ఆలోచించిన సందర్భాలయితే ఉన్నాయి. అంత లేవు అని చెప్పను. సో, వాళ్ళకేంటంటే ఇప్పుడు కూడా అంటే ఆలోచనలున్నాయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంత బర్డెన్‌లా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తికి మీరంటే లవ్ కూడా ఉందండి. మీరంటే ఈ వ్యక్తికి చాలా ఇష్టం. అయితే అది వాళ్ళేంటంటే ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా ఆర్ వాళ్ళు కేర్ చేయనట్టుగా ఉన్నా డీప్‌గా కానీ చూసినట్టయితే ఆ వ్యక్తికి ఆ ఫీలింగ్ ఉంది. కానీ ఇదంతా వాళ్ళకేంటంటే బర్డెన్‌లా అనిపిస్తుంది. పాస్ట్ అనేది వీళ్ళకి గుర్తొస్తున్న ప్రతిసారి కూడా మిక్స్డ్ ఎమోషన్స్ వస్తున్నాయండి. అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. ఆ లవ్ ఉంది. వాళ్ళేంటంటే మీ విషయంలో సిన్సియర్‌గానే ఉండాలి అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో పాస్ట్‌లో ఏవైతే జరిగాయో ఇవి కూడా ట్రబుల్ చేస్తున్నాయి. సో, పార్ట్‌లీ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు అర్థం చేసుకుంటున్నా, దాన్ని వాళ్ళేంటంటే కరెక్ట్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే క్లియర్‌గా ఆ వ్యక్తి ఏంటంటే, ఇందులో మీది కూడా మిస్టేక్ ఉంది. కంప్లీట్‌గా వాళ్ళే రాంగ్ చేశారు అనుకోవడానికి లేదు అన్నలాగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే, మనం కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం. సో, ఆ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, అది ఎవరి వల్ల వస్తుంది? సో, కంప్లీట్‌గా వాళ్ళే రాంగ్ చేయాలని ఏం లేదు కదా! సో, ఇక్కడ మీ పర్సన్ కూడా అలానే థింక్ చేస్తున్నారండి. వాళ్ళు చేస్తుందేంటి, గతంలో చేసిందేంటి అనేది వాళ్ళకి అర్థమయింది. సో, అది వాళ్ళేంటంటే కరెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంది. కాకపోతే ఇక్కడ కంప్లీట్‌గా వాళ్ళే రాంగ్ చేశారు అని వాళ్ళు అనుకోవట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా మీ రోల్ కూడా ఉంది. మీరు కూడా ఇక్కడ రాంగ్ చేశారు. అలాంటప్పుడు అంటే ఇది ఎలా వాళ్ళు కరెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చేసినప్పుడు వాళ్ళొక్కలే అగ్రీ అవ్వడం అనేది అది కరెక్ట్ కాదు కదా! సో, మీరు కూడా అలా అగ్రీ అయితే వాళ్ళేదో చేయగలరు అనే ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి స్ట్రాంగ్‌గా ఉంది. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తికి ఏంటంటే తెలుస్తుందండి. వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. దీనికి వాళ్ళు రిగ్రెట్ కూడా అవుతున్నారు. అండ్ అప్పుడప్పుడు ఇదేంటంటే వాళ్ళకి హెవీగా కూడా అనిపిస్తుంది. బట్ వాళ్ళేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే క్లియర్‌గా వాళ్ళకి మీకు మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, వాళ్ళు అలా అని చెప్పి ఇక్కడేంటంటే ఈ డిఫరెన్స్‌ని వాళ్ళు సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకిక్కడ హోప్ లేదండి. సో, నాకు తెలిసి వచ్చే రోజుల్లో మాత్రం ఈ వ్యక్తి ఒక ప్రయత్నం అయితే చేయొచ్చు. కంప్లీట్‌గా అంటే ఇక్కడ నేనే తప్పు చేశానా? వాళ్ళు చేశారు. సో, నేను ముందుకు రాను. నాకేం అవసరం? అలానే వాళ్ళు అలా ఉండని నాకేంటి? అన్నట్టుగా అలా కాకుండా వాళ్ళకి కొంచెం కష్టమైనా, కొంచెం అంటే ఇది ఇబ్బందైనా సరే ప్రయత్నం మాత్రం చేస్తారండి. ఒక ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అలాంటి ఆపర్చునిటీ కోసం మేబీ ఈ వ్యక్తి కూడా వెయిట్ చేస్తున్నారేమో. ఎందుకంటే ఈ వ్యక్తికి కొన్ని సార్లు అంటే మీరు కూడా ఇక్కడ తప్పు చేశారు అనే ఫీలింగ్ వస్తున్నా సరే రిలేషన్‌షిప్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుందండి. అది వాళ్ళేంటంటే బ్రేక్ చేసుకోవాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి ఇక్కడ న్యూ బిగినింగ్స్‌కి పరిస్థితి ఎలా ఉందంటే మరి మీరు చేసింది మీరు రియలైజ్ అవ్వకపోతే, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు న్యూ బిగినింగ్ ఎక్స్‌పెక్ట్ చేసినా, మళ్ళీ గూడా డ్యామేజెస్ అనేవి జరగడానికి ఛాన్స్ ఉంటుంది కదా! సో, ఇక్కడేంటంటే అందుకే ఆ వ్యక్తికి ఇక్కడ అర్థం అవ్వట్లేదు. ఎలా ఇది డీల్ చేయాలి? ఎలా అప్రోచ్ అయితే బావుంటుంది అని.
బట్ వీళ్ళు ఏంటంటే ఒక ఛాన్స్ కోసం చూస్తున్నారండి. ఒకవేళ వాళ్ళకి ఒక ఛాన్స్ వస్తే మాత్రం మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అలాని వెంటనే ఓపెన్ అప్ అయిపోరు. అంటే ఈ వ్యక్తి స్ట్రెయిట్ ఫార్వర్డ్ టైపే కానీ బట్ ఈ సిచ్యువేషన్ అనేది కొంచెం అంటే ఈ వ్యక్తిని ట్రబుల్ చేస్తుంది. కొంచెం ఈ వ్యక్తిని చేంజ్ చేసింది కాబట్టి ఈ విషయంలో వాళ్ళు ఏంటంటే మరీ ఓపెన్‌గా మాట్లాడేసి, ఓపెన్‌గా సార్ట్ ఔట్ చేసుకొని అలా అయితే ఉండరు. స్లోగా ఓపెన్ అవ్వడానికి మాత్రం ఛాన్స్ ఉందండి. ఈ వ్యక్తి ఆల్రెడీ అయితే రియలైజ్ అయ్యారండి. వాళ్ళకేంటంటే ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితమే ఇది అర్థమైంది. అయితే ఇక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళొక్కలే తప్పు చేశారు అని మాత్రం అనుకోవట్లేదు. మీ రోల్ కూడా ఇందులో ఉంది అనుకుంటున్నారు. అండ్ థర్డ్ పర్సన్ రోల్ కూడా ఉంది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంతమంది రోల్ ఉన్నా సరే వాళ్ళే కంప్లీట్‌గా ఎందుకు బ్లేమ్ తీసుకోవాలి? వాళ్ళే ఎందుకు కంప్లీట్‌గా సఫర్ అవ్వాలి అనే ఫీలింగ్ కూడా వాళ్ళకుందండి. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్. సో వీళ్ళేంటంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. వాళ్ళకి అది అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. సో బేసిక్‌గా ఈ వ్యక్తికైతే మాత్రం ఉన్న క్లారిటీతో అన్నీ చేంజ్ చేయగలరు అనే ఫీలింగ్ అయితే రావట్లేదు. ఎందుకో కానీ వీళ్ళకేంటంటే మీ వైపు నుంచి కూడా కొన్ని చేంజెస్ రావాలి. మీరు కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. మీరు కూడా కొన్ని కరెక్ట్ చేసుకోవాలి అనే ఒక ఫీలింగ్‌లో మాత్రం ఉన్నారు. బట్ ఏది ఏమైనా సరే ఇదేంటంటే వాళ్ళు ఓపెన్‌గా మీతో ఏం చెప్పరు కానీ టైం వచ్చినప్పుడు మాత్రం మీ ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఇది వాళ్ళేంటంటే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి అలా మనసులో ఏదో పెట్టుకొని బిహేవ్ చేసే టైప్ అయితే కాదు కాబట్టి ఇదైతే బయటకొస్తదండి. ఏదేమైనా సరే కొంతకాలం కానీ మీరు వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఈ వ్యక్తి మీ విషయంలోనేంటంటే పశ్చాత్తాప పడుతున్నారు. మీ విలువ తెలుసుకున్నారు అంటే విలువ తెలుసుకున్నారండి. ఇది ఎప్పుడో తెలుసు. కాకపోతే తెలిసినా సరే వాళ్ళ విలువ మీరు అలా తెలుసుకోలేకపోతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకుంది. ఎక్కడో కానీ వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఒప్పుకోగలరది. బట్ మీరేంటంటే అలా ఒప్పుకోలేరు. మీరేంటంటే వాళ్ళలా ఆలోచించలేరు అనే ఒక ఫీలింగ్‌లో మాత్రం వాళ్ళున్నారు. అది మరి వాళ్ళకి ఎక్కడి నుంచి బిల్డ్ అవుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు కానీ, ఎక్కడో వాళ్ళేంటంటే అలా కూడా అనుకుంటున్నారు. దానివల్ల కూడా వాళ్ళేంటంటే ఇక్కడ ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. క్లియర్‌గా ఇక్కడ మీరు వాళ్ళు డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారు. డిఫరెంట్ వేస్‌లో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకుందండి. సో, అదే ఇక్కడ ప్రాబ్లము. ఏది ఏమైనా సరే ఈ వ్యక్తికైతే మరి కొంత టైం ఇస్తే మాత్రం టైంతో పాటు ఇది సెట్ అవ్వొచ్చండి. ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీ విషయంలో నిజం తెలుసుకోవట్లేదు. నిజం అర్థం చేసుకోవట్లేదు. ఎందుకో కానీ వాళ్ళనుకుంటుంది నిజం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు. ఇది మీకు కష్టంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదైతే చూస్తున్నారో, వాళ్ళు ఏదైతే వింటున్నారో అదే నిజమని వాళ్ళనుకుంటున్నారని మీరనుకుంటున్నారు. అది మిమ్మల్నేంటంటే మెంటల్‌గా చాలా ట్రబుల్ చేస్తుందండి. ఎందుకో కానీ మీరేంటంటే, అది తీసుకోలేకపోతున్నారు. అది మీకేంటంటే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. వాళ్ళేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటే, వాళ్ళు అట్‌లీస్ట్ మిమ్మల్ని అడిగి తెలుసుకుంటే, మీరు వాళ్ళకి చెప్పాల్సిన ఆన్సర్ చెప్తారు. ఆర్ మీ వైపు నుంచి మీరు క్లారిటీ ఇస్తారు. బట్ వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్ చూసి ఆర్ వ్యక్తుల్ని చూసి, ఈవెన్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రకారం అంటే, వాళ్ళలా డిసైడ్ అయిపోవడం అనేది మీకు ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు. వాళ్ళేంటంటే ఇక్కడ అంటే వేరే వ్యక్తుల్ని బేస్ చేసుకొని రైట్, రాంగ్ అనేది డిసైడ్ అయిపోతున్నారు. బట్ మీరెలా ఫీల్ అవుతున్నారు? మీ పెయిన్ ఏంటి? మీ ఎమోషన్స్ ఏంటి? అనేది అర్థం చేసుకోవట్లేదు అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. సో, నేనిక్కడ ఒకటే చెప్తానండి. వచ్చే రోజుల్లో అయితే చేంజెస్ వస్తాయి. బట్ ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తికి చెప్పే పరిస్థితి ఉంటే చెప్పండి. చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం మీరు ఏది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇఫ్ ఈ వ్యక్తి అనుకుంటున్నట్టుగా మీరు ఏమైనా రాంగ్ చేస్తే మాత్రం అది మీరు కూడా రైట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఐ మీన్ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిక్కడ 100% వాళ్ళే రాంగ్ చేశారు అని అనుకోవట్లేదు. ఇక్కడ మీరు కూడా ఎంతో కొంత చేశారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఇఫ్ మీరు నిజంగా కానీ అలా చేస్తే అది మీరు కూడా కరెక్ట్ చేసుకోవడానికి కానీ ఆర్ అక్నాలెడ్జ్ చేయడానికి కానీ రెడీగా ఉండాలండి. ఇప్పుడు మీరు అలా చెయ్యము అంటే అక్కడ మళ్ళీ ఏమవుతుందంటే డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆఫ్‌కోర్స్ మీరు 100% రైటే చేశారనుకోండి. సో, అదేంటంటే ఆ వ్యక్తికి మీరు అర్థమయ్యేలా టైమ్‌తో పాటు చేయొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఒక కమ్యూనికేషన్ జరగడానికి ఛాన్స్ ఉందండి. అదేంటంటే మరీ ఎర్లీ‌గా జరిగిపోతదన్నట్టుగా నేను చెప్పను కానీ, బట్ అరౌండ్ ఒక 3 మంత్స్‌లో అయితే జరగడానికి ఛాన్సెస్ లాగా నాకు కనిపిస్తుంది. 100% ఆ టైం కాకపోయినా బట్ ఒక కమ్యూనికేషన్ మాత్రం జరుగుతది. మీరు దాని కోసం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు కానీ, స్టిల్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. మీరు కూడా ఏంటంటే, ఆ వ్యక్తి అనుకుంటున్నట్టుగా ఏం కాదు.
మీకు వాళ్ళ వాల్యూ తెలుసు. అండ్ వాళ్ళ విషయంలో ఇఫ్ మీరు ఏదైనా రాంగ్ చేస్తే అది మీరు కూడా చాలా సందర్భాల్లో ఫీల్ అయ్యారు అన్నట్టుగా మీరు ఓపెన్ గా ఉండేలాగా ఉంటే బాగుంటుందండి. ఒకవేళ మీరు ఏ రాంగ్ చేయలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఏంటంటే ఓపెన్ గా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది మీరు ఏంటంటే దానికి ప్రిపేర్డ్ గా ఉంటే టైం వచ్చినప్పుడు మాట్లాడతారు, సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. ఈ రిలేషన్షిప్ అయితే మాత్రం కొంత పాజిటివ్ గా చేంజ్ అవుతుందండి. టైంతో పాటు అది జరుగుతుంది, వెంట వెంటనే జరిగిపోదు. కానీ ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా ఒకేసారి సిచ్యువేషన్ ఏం మారిపోదు, స్లోగా చేంజెస్ అనేవి వస్తాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ FGHIJSTUZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. అసలు మీ వ్యక్తి మీ విలువ తెలుసుకొని పశ్చాత్తాపడే అవకాశం ఉందా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ వ్యక్తి ఏంటంటేనండి నార్మల్‌గా అయితే కంట్రోలింగ్ టైప్ అండి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బాగా డామినేట్ చేయాలని చూస్తారు. వ్యక్తుల్ని డామినేట్ చేయాలని చూస్తారు. అంటే వాళ్ళ రోల్ అనేది బిగ్ అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఏ పొజిషన్‌లో ఉన్నా స్టిల్ వాళ్ళ రోల్ అనేది బిగ్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఆరు ప్రపంచం అంతా కూడా వాళ్ళ చుట్టే తిరగాలి అన్నట్టుగా ఉంటారనమాట. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి కంట్రోలింగ్ నేచర్ ఉండడం వల్ల వాళ్ళు ఏది కూడా ఈజీగా అర్థం చేసుకొని, ఈజీగా యాక్సెప్ట్ చేసి ఆ టైప్ కాదండి. సో, ఇలాంటి వాళ్ళ వల్ల అంటే ఎదుటి వ్యక్తులు ఎక్కువ ఇబ్బంది పడడమే కానీ, హ్యాపీగా ఉండడం అనేది చాలా రేర్ కేసెస్‌లో ఉంటదనమాట. అంటే అలా అని చెప్పి వీళ్ళు టాక్సిక్ అని చెప్పను కానీ, కొంచెం అంటే ఆ మైటీ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ మస్కులినిటీ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే కొంచెం ఈ వ్యక్తుల్ని హ్యాండిల్ చేయడం అనేది కష్టంలాగా ఫీల్ అవుతూ ఉంటారు టైమ్ టు టైమ్. అలా అని చెప్పి టాక్సిక్ లేకపోతే ప్రాబ్లమాటిక్ అని కాదు కానీ, ఇఫ్ వాళ్ళకి మీరు కరెక్ట్‌గా అర్థమైతే వాళ్ళంత మంచి వ్యక్తులు లేరు అన్నట్టే బిహేవ్ చేస్తారు. బట్ వాళ్ళకి ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తే సిట్యుయేషన్స్‌ని అలానే కంట్రోల్ చేయడానికి చూస్తారు. సో, అది అంటే ఎలా ఎదుటి వ్యక్తులకు ఉంటుంది ఏంటి అని కూడా ఆలోచించరు. బట్ వాళ్ళ వరకు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కరెక్ట్‌గానే చేస్తున్నాం, కరెక్ట్‌గానే ఆలోచిస్తున్నాం. ఇలా లేకపోతే ఇంకెలా ఉంటాం, ఇలా ఉండకపోతే వ్యక్తులు కంట్రోల్ చేస్తారు. ఆర్ సిట్యుయేషన్స్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి చూస్తారు. అప్పుడు మనం ఇబ్బంది పడతామని ఇలా ఆలోచిస్తారు. అంటే ఎదుటి వ్యక్తులు ఎక్కడ కంట్రోల్ చేస్తారో అనే భయానికి వీళ్ళే ముందు నుంచి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అది ఈ వ్యక్తితో ప్రాబ్లమ్. సో, ఇలాంటి వ్యక్తి వల్ల మీరేంటంటే చాలా సఫర్ అవ్వడం కానీ, చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం కానీ ఇలాంటివి జరిగుండాలండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తిని ప్లీజ్ చేయడం కోసం ఆర్ ఈ వ్యక్తికి కొన్ని అర్థమయ్యేలా చేయడం కోసం మీ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా కాంట్రిబ్యూట్ చేసుంటారు. నాకు తెలిసైతే అలానే అనిపిస్తుంది. సో, ఈ వ్యక్తి కోసం మరి మీరు ఇన్ని చేసినప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకోవడం తప్పు కాదు. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటేనండి, వాళ్ళకి కొన్ని తెలిసినా సరే అది వాళ్ళు అక్నాలెడ్జ్ చేయరండి. వాళ్ళెలా ఫీల్ అవుతారంటే, మనం వాళ్ళకి కానీ అంటే గుర్తించామని వాళ్ళకి అర్థమైతే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్ళేంటంటే తిరిగి మనల్ని కంట్రోల్ చేస్తారు. సో, అలా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. సో, అలా ఛాన్స్ వచ్చింది అంటే మనం సఫర్ అవుతాం అని ఇలా ఆలోచించే టైప్ అండి. ఈ వ్యక్తికి ఇగో ఎక్కువ. సో, దానివల్ల ఏంటంటే, వాళ్ళకి కొన్ని అర్థమవుతున్నా సరే, అవి బయట పెట్టే రకం అయితే కాదు. ఈ వ్యక్తి ఏంటంటేనండి, నేను క్లియర్‌గా చెప్తున్నాను. వీళ్ళైతే మీ విషయంలో అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మీ వాల్యూ తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కూడా స్లోగా తెలుస్తున్నట్టే ఉంది. కాకపోతే అది యాక్సెప్ట్ చేయడానికి ఎందుకో రెడీగా లేరు. అండ్ వాళ్ళేంటంటే ఇక్కడ కరెక్ట్‌గానే ఉంటున్నారు. వాళ్ళేంటంటే మీ నుంచి అలాంటి ఒక ట్రీట్‌మెంట్‌ని డిజర్వ్ చేస్తారని ఫీల్ అవుతున్నారు. బట్ ఇన్ రిటర్న్ మీరు కూడా అదే డిజర్వ్ చేస్తారు అని రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ఎట్ టైమ్స్ ఇదేంటంటే కొంచెం వాళ్ళకి కూడా కష్టంగా అనిపిస్తుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే అలా అనిపిస్తున్నా చేంజ్ అవ్వట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి వీక్ పర్సన్ కాదు. ఎమోషనల్ టైప్ కాదు. చాలా స్ట్రాంగ్ పర్సన్. అంటే అలా అని మళ్ళీ బ్యాడ్ పర్సన్ కూడా కాదు. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి ఏదైనా నచ్చితే ఎంత దూరమైనా వెళ్తారండి. ఏదైనా చేస్తారు. బట్ ఇన్ రిటర్న్ ఆ వ్యక్తులు కూడా అలానే ఉండాలి. సో, వాళ్ళని అర్థం చేసుకోవాలి అనుకుంటారు. సో, అలా ప్రతిసారి జరగదు కదా! ఇప్పుడు మీరొకటి చేస్తున్నారు అంటే మీకు నచ్చితే మీరు చేస్తారు. నచ్చకపోతే మీరు సైలెంట్‌గా ఉంటారు. ఇప్పుడు మీకు నచ్చకపోయినప్పుడు కూడా మీరు చెయ్యాలి అంటే ఎలా చేస్తారు?
ఆర్ కొన్ని కరెక్ట్ కాదు అని మీకు అనిపించినప్పుడు మీకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా! అవి మీరెలా క్రాస్ చేస్తారు? అది ఈ వ్యక్తి అర్థం చేసుకోలేకపోతున్నారండి. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీ ఇద్దరి మధ్యలో వస్తున్నాయి. బట్ ఈ వ్యక్తికి ఒరిజినల్‌గా మీరేంటో తెలుసు. మీ వాల్యూ ఏంటో తెలుసు. మీరు వీళ్ళని ఎలా ట్రీట్ చేశారో కూడా తెలుసు. మీరు వీళ్ళ కోసం ఎంత కష్టపడ్డారో అనేది కూడా తెలుసు. తెలిసినా సరే వాళ్ళేంటంటే గ్రాంటెడ్‌గా తీసుకునే టైప్ అండి. ఎవరి కోసం చేయరు, ఎందుకోసం చేయరు. అలాంటి మైండ్ సెట్. పోనీ అలా అని చెప్పి పోనీ ఇవన్నీ చేశారు కదా! మరి మీతో కరెక్ట్‌గా ఉండొచ్చు కదా! అని మీరు అనుకోవచ్చు. కరెక్ట్‌గా ఉండొచ్చు. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే కరెక్ట్‌గా ఉంటే మీరు కంట్రోల్ చేస్తారేమో, సిట్యుయేషన్స్ ఎలా అయినా సరే మళ్ళీ మీ కంట్రోల్‌లోకి వచ్చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ఆ భయం వీళ్ళకుందండి. అందుకే వీళ్ళేంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ అక్కడ స్టాప్ అవుతున్నారు. అలా అని ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రారేమో అంటే ఇది ఇంపాసిబుల్ ఏమో అనుకోవడానికి ఏం లేదు. ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే వీళ్ళొచ్చినా సరే వీళ్ళు సెల్ఫిష్‌గానే ఉంటారు. వీళ్ళని వీళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారు. ఆ టైంకి ఏదో అంటే మీకు మంచి మాటలు చెప్పొచ్చు. అదేదో మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టుగా మీకేదో తిరిగి ఇక్కడ వాల్యూ ఇస్తున్నట్టుగా ఏదో బిహేవ్ చేస్తున్నట్టే ఉంటది కానీ, బట్ స్లోగా ఎలా ఉంటదంటే మీరేదో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళేదో విక్టిమ్ లాగా ఎక్కడో కానీ మీరు గిల్టీ‌గా ఫీల్ అయ్యేలా చేయడం లాంటివి కూడా జరుగుతాయండి. ఒకటైతే నేను చెప్తాను. ఈ వ్యక్తి ఏంటంటే మీ వాల్యూ తెలుసుకుంటారు. ఆల్రెడీ తెలుసుకున్నారు. బట్ ఒకవేళ ఇంకా మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంది అంటే, కొంచెం వాళ్ళు సెటిల్ అవ్వడానికి కానీ, వాళ్ళు ఇది ఫేస్ చేయడానికి కానీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. అందుకే ఒకవేళ కానీ వాళ్ళు కొంచెం సెట్ అయిపోతే అంటే ఇక్కడే బెటరు. వేరే వాళ్ళతో కాకుండా ఇంకెవరు కూడా మీలాగైతే చూడలేరు అని వాళ్ళకి అర్థమైనప్పుడు రావచ్చు. వచ్చిన వ్యక్తి కొంతకాలం మంచిగానే ఉంటారు. అంతా మంచిగానే ఉంటుంది కానీ, మళ్ళీ కూడా ఈ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగొచ్చండి. ఇవేంటంటే అంత ఈజీగా ఎండ్ అయ్యేవైతే కాదు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి నేచరే అలాంటిది. ఈ వ్యక్తి ఏంటంటే కొంతకాలం మంచిగా ఉన్నా సరే అక్కడి వరకే అన్నమాట. పర్మనెంట్‌గా మంచిగా ఉంటారు. పర్మనెంట్‌గా చేంజెస్ తీసుకొస్తారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ నేచర్ ప్రకారం వాళ్ళేంటంటే ఎవరితో కూడా ఈజీగా అడ్జస్ట్ అవ్వలేరండి. ఇప్పుడు కొన్ని విషయాల్లోనేంటంటే మనం అడ్జస్ట్ అవ్వాల్సుంటుంది. కొన్ని విషయాల్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సుంటుంది. అన్ని విషయాల్లో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వాలంటే అసలు అలాంటి రిలేషన్‌షిప్పే వర్కౌట్ అవ్వదు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ప్రతి విషయంలో కూడా మీరే అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటారు. ఏమంటే వాళ్ళు అంటే లవ్ చేస్తున్నారు. సో, డెఫినెట్‌గా కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే థింగ్స్ ఈజీగా ఉంటాయి అనుకునే టైప్ అన్నమాట. అంతేకాని మనం కూడా కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో అని ఇలాగ ఆలోచించే మెంటాలిటీ అయితే కాదు ఈ వ్యక్తిది. సో, అక్కడ కొంచెం కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అలానే వ్యక్తికి మీరంటే ఇష్టం లేదు, లేకపోతే మీ విలువ తెలీదు అని కాదు. అన్నీ తెలుసు. మీరంటే ఇష్టం కూడా ఉంది. కాకపోతే వీళ్ళ లవ్‌ని ఇలానే చూపించడం వీళ్ళకి తెలుసు. వ్యక్తుల విషయంలో ఎక్కువ చేసేసి, వాళ్ళని ప్లీజ్ చేసి ఆ టైప్ అయితే కాదండి. అంటే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారు. ఆ తర్వాతే ఇంకెవరైనా. ఒకవేళ అంటే వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ వ్యక్తి అయినా సరే వీళ్ళకి అవసరం లేదు. సో, ఆ టైప్ నేచరు. కొంచెం ఆ సెల్ఫిష్ పర్సనాలిటీ అనేది వీళ్ళలో కనిపిస్తది. సో, మరి ఇలానే ఉంటారండి. ఇంకెక్కువ చెప్పడానికేం లేదు. ఈ వ్యక్తి అయితే తెలుసుకొని వచ్చే అవకాశం ఉంది. వచ్చినా సరే కొంతకాలం మంచిగానే ఉంటుంది కానీ, తర్వాత మళ్ళీ సేమే. మిమ్మల్నే బ్లేమ్ చేయడం, మీతోనే ఆర్గ్యూ చేయడం, మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేయడం, మళ్ళీ సైలెంట్ అయిపోవడం, మళ్ళీ బ్లాక్ చేయడం, ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఈ వ్యక్తి నుంచి ఎక్కువేం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎక్స్‌పెక్ట్ చేసిన వరకు చేయండి కానీ, బియాండ్ ఏదో మారిపోతుంది. ఈ వ్యక్తి ఏదో అర్థం చేసుకుంటారని మాత్రం అనుకుంటే, మీరు చాలా బాధపడతారు. ఈ రిలేషన్‌షిప్ అయితే ఆ టైప్ కూడా కాదండి. ఆ వ్యక్తి ఏంటంటే, మీరు అనుకున్నంత సింపుల్ వ్యక్తి కాదు. ఇది ఆల్రెడీ మీలో చాలా మందికి తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేదేం లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి క్యారెక్టర్‌కి వీళ్ళొచ్చి మాట్లాడడం కూడా ఎక్కువేనండి. అంటే మీరనుకోవచ్చు. ఒక రిలేషన్‌షిప్ అన్నప్పుడు ఆ మాత్రం సరెండర్ అవ్వరా? ఆ మాత్రం ఉండదా అని. అంటే ఉంటుంది. కాకపోతే ఈ వ్యక్తి మాత్రం ఏంటంటే అంత ఈజీగా సరెండర్ అయ్యే టైప్ కాదు. వీళ్ళు మరి అంటే చెప్తున్నాను కదా! కంట్రోల్ చేసే టైపు. సో, అలాంటి వాళ్ళొచ్చి మాట్లాడారంటే అది చాలా ఎక్కువన్నట్టే. సో, అది కూడా వీళ్ళ దృష్టిలోనేంటంటే ఒక సాక్రిఫైస్ లానే ఉంటుంది. మిమ్మల్ని ఫస్ట్ పెట్టినట్టే ఉంటుంది. సో, అది మీరు అర్థం చేసుకొని మీరు దానికేంటంటే గ్రాటిట్యూడ్ చూపించాలి అని కూడా ఆ విధంగా కూడా ఒక సర్టెన్ పీరియడ్ పాస్ అయిన తర్వాత వీళ్ళు బిహేవ్ చేయొచ్చు. అంటే ఇలాంటి ఒక నేచర్ ఈ వ్యక్తిదంతే. దీనికి ఎక్కువ చెప్పడానికేం లేదు. మేబీ ఈ వ్యక్తి ఏంటంటే వూండెడ్ మస్కులిన్ ఎనర్జీ అనేది ఎక్కువ క్యారీ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల అంటే ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో, కొన్ని సార్లేంటంటే ఈ వ్యక్తికేంటంటే ఆ ట్రిగ్గర్స్ ఉండడం వల్ల వాళ్ళ బిహేవియర్‌లో నేచురల్‌గా మీరు ఇలాంటి చేంజెస్ అయితే చూస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా సరే నేను ఒకటే చెప్తానండి. వ్యక్తి పరంగా ఏంటంటే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా కూల్‌గా ఇలాంటి వాళ్ళతో ఉండగలరు, డీల్ చేయగలరు అంటే పర్వాలేదు. లేకపోతే మాత్రం
వీళ్ళు ఉన్న మళ్ళీ కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కి కొన్ని డిస్టర్బెన్సెస్ కి అయితే ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో నేను స్ట్రైట్ గానే చెప్తున్నాను. మీరేంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకపోవడం మంచిది. అసలు ఇంకా యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో యాక్చువల్‌గా ఈ వ్యక్తి చేంజ్ అవుతారేమో అనుకోని మీరు చూస్తున్నారండి. ఈ రోజు కాకపోతే ఏ రోజైనా సరే వీళ్ళలో చేంజెస్ వస్తాయేమో, మిమ్మల్ని అర్థం చేసుకుంటారేమో అని వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ ప్రాసెస్‌లో మీరు చాలా చేంజ్ అవుతున్నారు కానీ, వాళ్ళలో అయితే ఎలాంటి చేంజెస్ రావట్లేదు. అండ్ నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఆల్రెడీ చాలా చేంజ్ అయ్యారు. అండ్ చాలా విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. ఈ వ్యక్తి ఏంటో అర్థం చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరేం డిజర్వ్ చేస్తారో కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు. సో బేసిక్‌గా ఈ వ్యక్తితో మీరు బాగా అటాచ్డ్‌గా కాకుండా కొంత డీటాచ్డ్‌గా ఉంటూ మీ లైఫ్‌లో ముందుకు వెళ్తే, యూనివర్స్ మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీకిస్తుందండి. లేదు అంటే ఈ వ్యక్తే అర్థం చేసుకోవాలి, ఈ వ్యక్తే ఇక్కడేంటంటే మీరు అనుకోని ఉండాలి అనేలాగా మీరింకా ఆలోచిస్తుంటే, ఆ ఓల్డ్ అటాచ్‌మెంట్‌తోనే మీరు ఉంటే మాత్రం, ఇక్కడేంటంటే ఈ వ్యక్తిలో పెద్ద చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదండి. జస్ట్ మీరు మీలా ఉంటూ, ఈ వ్యక్తి నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా, మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూ, సో, వాళ్ళ ప్లేస్ ఎక్కడో అక్కడే మీరు వాళ్ళని పెడితే, ఇక్కడేమవుతుంది అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారండి. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి చేంజ్ అయిపోవాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. సో, ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎలా అయితే వాళ్ళకి ఆ లవ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారో అలానే స్ప్రెడ్ చేయాలి. అలానే కేరింగ్‌గా ఉండాలి అంటే మాత్రం వీళ్ళు ఆ టైప్ కాదు. సో, అలాంటప్పుడు మీరేంటంటే ఇబ్బంది పడతారు. మీరేంటంటే ఎంతవరకు మీకు క్లారిటీ వచ్చిందో, మీరు అసలు ఇక్కడ ఏం డిజర్వ్ చేస్తారు? సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఒరిజినల్‌గా ఏం జరుగుతుంది? సో, మీరెందుకు ఇంత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? అసలు ఎందుకు ఇంతలా చేయాలి? అనేలాగా మీరు కొన్ని విషయాల్లో ఇంకా క్లారిటీ తెచ్చుకొని, ఇంకా బెటర్‌గా సిట్యుయేషన్స్ అర్థం చేసుకొని దాని ప్రకారం మూవ్ అయితే, మీరు కంఫర్టబుల్‌గా ఉంటారండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఫ్రీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. బట్ ఈ వ్యక్తి నుంచి ఆ కంఫర్ట్, ఆ హ్యాపీనెస్ రావాలంటే మాత్రం వీళ్ళ నేచర్‌కి మీకది దొరకదు అని చెప్పను. దొరుకుతుంది కానీ టెంపరరీగా ఉంటుందండి. దానివల్ల మళ్ళీ కూడా మీరేంటంటే సఫర్ అవుతున్నట్టే ఫీల్ అవుతారు కానీ, వీళ్ళేదో మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. వీళ్ళ వల్ల మీరేదో హ్యాపీగా ఉన్నారు అనే ఫీలింగ్ అయితే మీకు రాదు. సో, మీరేంటంటే ఒకసారయితే ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తి అయితే ఇంతే. ఇంకా ఎక్కువ చెప్పడానికేం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ KLMNOVWX లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు మీ వ్యక్తి మీ విలువ తెలుసుకొని పశ్చాత్తాపపడతారా? అసలు అలాంటి అవకాశం ఉందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తికి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. ఈ విషయంలో ఎందుకో కానీ, వాళ్ళు సెక్యూర్‌గా కానీ, సేఫ్‌గా కానీ ఫీల్ అవ్వట్లేదు. అలా అని చెప్పి మీరు బ్యాడ్ పర్సన్ అని కాదు. మీరు గుడ్ పర్సనే. కాకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే, మీరు ఎక్కువ వాళ్ళెందుకో తక్కువ అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ చేస్తున్నారు. అది మీరు కావాలని కూడా చేస్తుంది కాదు. వాళ్ళకి వాళ్ళే అలా ఫీల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ మీలో చాలా మందేంటంటే మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. అంటే గుడ్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. అది ఫినాన్షియల్‌గా అవ్వచ్చు, ఆర్ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఇంకెలా అయినా కూడా అవ్వచ్చు. సో, బేసిక్‌గా మీరేంటంటే వీళ్ళకంటే కూడా ఒక మంచి పొజిషన్‌లోనే ఉండాలి. ఈవెన్ అంటే కొంతమందేంటంటే అపియరెన్స్‌లో కూడా వీళ్ళకంటే కూడా మంచిగా ఉండొచ్చు. సో, మొత్తానికేంటంటే మీ లైఫ్ స్టైల్ గాని, మీరు గాని వాళ్ళకంటే బెటర్ అండి ఒక మాటలో చెప్పాలంటే. సో, ఇది వాళ్ళనేంటంటే కొన్ని సార్లు ట్రిగ్గర్ చేస్తుంది. వాళ్ళేంటంటే క్లియర్‌గా జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ పొసెసివ్‌నెస్ అయితే వీళ్ళలో ఉందండి. నేనది క్లియర్‌గా చెప్పగలను. వాళ్ళకంటే మీరు అన్ని రకాలుగా బెటరే. అది వాళ్ళకి తెలుస్తుంది. సో, మీరనుకోవచ్చు అలా తెలుస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. దానికి ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం ఏంటి అని. బట్ అందరూ ఒకేలా ఆలోచించరు కదా! అంటే ఇలాంటి వ్యక్తి మన లైఫ్‌లో ఉంటున్నారు అంటే అది మన లక్. సో, మిగతా వాళ్ళు అచీవ్ చేయంది మనం చేసాం అని ఇలా ఫీల్ అవ్వచ్చు అని మీరనుకుంటే, వాళ్ళు అలా ఫీల్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే, సో, వీళ్ళు మనకంటే బెటరు. వీళ్ళేంటంటే లైఫ్‌ని బెస్ట్ వేలో లీడ్ చేస్తున్నారు. సో, ఇది వాళ్ళనెందుకో కానీ ట్రబుల్ చేస్తుంది.
ట్రిగ్గర్ చేస్తుందండి. సో వాళ్ళేంటంటే ఆ టైంలో అలా ఫీల్ అయినప్పుడు చేయాల్సిన పనులు కొన్ని చేసేస్తున్నారు. అనాల్సిన మాటలు అనేస్తున్నారు. మేబీ మీరిద్దరు ఏంటంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి ఒకప్పుడు మీ విషయంలో ఫీల్ అయిందేంటంటే ఇదే. అందుకే వాళ్ళేంటంటే తప్పుల మీద తప్పులు చేసుకొని వెళ్లారు. అంటే అది తప్పు కావాలని కాదు కానీ, ఒక ఇన్‌సెక్యూరిటీతో కానీ, ఆ టైంకి వాళ్ళు జెలస్‌గా ఫీల్ అవ్వడం వల్లనో మొత్తానికి ఏదో సమ్ నెగెటివ్ ఎనర్జీ. సో, దానివల్ల వాళ్ళేంటంటే కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోయారు. పూర్తిగా ఆలోచించలేదు. దీనివల్ల అంటే రిలేషన్‌షిప్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఎఫెక్ట్ అవుతారని. మేబీ మీకైతే ఈ వ్యక్తి అలా అన్నట్టుగా మీరెప్పుడు ఫీల్ అవ్వకపోయి ఉంటారు. ఈవెన్ వాళ్ళకేంటంటే కొన్ని విషయాల్లో కూడా సపోర్ట్ చేసుంటారు. బట్ అది వాళ్ళు అర్థం చేసుకోకుండా కేవలం వాళ్ళు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయిన దాని ప్రకారమే కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోయి ఉండాలి. సో, అలా అంటే ఇక్కడ జరగాల్సింది జరిగిపోయిందండి. జరిగిపోయిన తర్వాత ఈ వ్యక్తికి అర్థమైంది. ఇక్కడ కొంత రాంగ్ అయితే జరిగింది. సో, అదేంటంటే వాళ్ళు ఆ విధంగా ఆ టైంలో ఆలోచించడం వల్లే అది జరిగింది అని. బట్ దాన్నేంటంటే వాళ్ళు కరెక్ట్ చేయలేకపోయారండి. అలా అని చెప్పి కరెక్ట్ చేయాలి అని కూడా వాళ్ళేంటంటే అనుకోలేదు. కరెక్ట్ చేయాలి అనే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఈ వ్యక్తికేంటంటే మీ వాల్యూ తెలీదు అనుకోవద్దండి. తెలుసు. మీ వాల్యూ తెలుసు. మీరేంటో తెలుసు. అసలు మీరు వాళ్ళకి రిలేషన్‌షిప్‌లో ఏం ఆఫర్ చేశారో తెలుసు. వాళ్ళకి తెలియనిదంతా ఏంటంటే వాళ్ళ ఓన్ ఇన్‌సెక్యూరిటీతో వాళ్ళకి వాళ్ళే రిలేషన్‌షిప్‌ని ఏంటంటే ఈ విధంగా డ్యామేజ్ చేసుకున్నారు ఆర్ చేసుకుంటున్నారు అనేది మాత్రమే తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికి వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే మీరు అనేసరికి ఆ ఇన్‌సెక్యూరిటీ అనేది ఉందండి. సో, దానివల్ల ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఆర్ ఇక్కడ మీ ఇద్దరు మళ్ళీ కలిస్తే డిస్టర్బెన్సెస్ ఒస్తాయి. ఆర్ మళ్ళీ వాళ్ళేంటంటే ఇవి ఫేస్ చేయలేరు. సో, ఇది ఈ వ్యక్తి ప్రాబ్లమ్ అండి. ఇలాంటి ఒక కర్మాని కూడా ఈ వ్యక్తి ఏంటంటే బేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రతి మనిషి కర్మ అనేది ఫేస్ చేయాల్సుంటుంది. సో, మీ రూపంలో కర్మ అనేది వాళ్ళకొచ్చిందనే చెప్పాలి. అలా అని చెప్పి మీరు తప్పు చేశారని కాదు. మీరేంటంటే మంచిగా ఉన్నారు. మంచిగా చేయాల్సింది చేశారు. సో, ఇలా చేయాల్సినవన్నీ కూడా చేశారు అంటే ఇది మీ కర్మ. సో, ఈ విధంగా మీరేంటంటే బాధపడుతున్నారు. ఇదేంటంటే ఎప్పుడో పాస్ట్ లైఫ్‌లో చేసుకున్నదో మరి అంటే మీరు ఇలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ అయిన ఈ వ్యక్తితో రాసుకోవడం వల్ల మీరేంటంటే సఫర్ అవుతున్నారు. ఆ వ్యక్తి విషయానికొచ్చేసరికి ఏంటంటే మిమ్మల్ని చూస్తేనే వాళ్ళకి ఎలానో అనిపిస్తుంది. సో, వాళ్ళేంటంటే మీ వాల్యూ తెలుసుకోలేదు. మీరు వర్తీ కాదు అదేం లేదు. మీ వాల్యూ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా వాళ్ళకి తెలుసండి. మీకు మీ వాల్యూ ఏంటో తెలియకపోయినా ఆ వ్యక్తికి మీ వాల్యూ చాలా ఎక్కువ అని తెలుసు. ఈవెన్ వాళ్ళకంటే కూడా మీరు బెస్ట్ పర్సన్‌ని మీ లైఫ్‌లో డిజర్వ్ చేస్తారు అనే క్లారిటీ కూడా వాళ్ళకుంది. బట్ వాళ్ళేంటంటే ఇక్కడ అది ఉన్నా సరే, వాళ్ళది హ్యాండిల్ చేయలేరు. వాళ్ళ వల్ల కాదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టే, ఇక్కడేంటంటే మీ విషయంలో వాళ్ళు ఏ విధంగా కూడా చేంజ్ అవ్వట్లేదు. మరి కొంచెం అంటే నెగెటివ్‌గా బిహేవ్ చేస్తున్నారు. మీరు కనిపించినా, మీరు మాట్లాడినా. సో, అది మీకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తి కోసం ఇంత చేశాం కదా! ఈ వ్యక్తి అసలు అంటే ఇలా చేస్తున్నారేంటి? ఇలా అర్థం చేసుకోవట్లేదేంటి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతుందేంటంటే, ఆ వ్యక్తి మిమ్మల్ని చూసినప్పుడు లోపల లోపల చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళకేంటంటే తెలుస్తుంది. మీరు చాలా ఎక్కువ. ఒరిజినల్‌గా మీరేంటంటే వాళ్ళని డిజర్వ్ చేయరు. మీరింకా బెస్ట్‌ని డిజర్వ్ చేస్తారు అని. సో, అది తెలిసి వాళ్ళేంటంటే ఇక్కడ స్టక్ అయిపోతున్నారు. యాక్చువల్‌గా ఇదేంటంటే వాళ్ళు సెట్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నా సరే ఇది వాళ్ళ వల్ల అవ్వట్లేదండి. ఎందుకో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, ఈ వ్యక్తి విషయంలో మాత్రం నేను ఒకటే చెప్తాను. వాళ్ళకి మీ వాల్యూ అయితే తెలుసు అండ్ పశ్చాత్తాప పడుతున్నారు కూడా. ఎందుకంటే ఇవి ఇలా జరగకుండా ఉండాల్సింది. ఇలా జరిగి ఇదేంటంటే కాంప్లికేట్ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ వాళ్ళు కరెక్ట్ చెయ్యాలి. ఇక్కడ అంటే వాళ్ళ ఆలోచనల వల్ల ఇదంతా జరుగుతుంది కదా! అనేది మాత్రం వాళ్ళేంటంటే అక్నాలెడ్జ్ చేయట్లేదు. ఆర్ అది వాళ్ళేంటంటే చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. కానీ వచ్చే రోజుల్లోనేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక న్యూ బిగినింగ్‌కి ఛాన్స్ ఉందండి. మేబీ ఈ వ్యక్తి వస్తారు. కాకపోతే ఈ వ్యక్తి వచ్చినా సరే కొంతకాలం ఏంటంటే డిస్టర్బెన్సెస్ మాత్రం ఉంటాయి. ఎందుకంటే మీరు వాళ్ళని ట్రస్ట్ చేయలేరు. వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయలేరు. వాళ్ళు ట్రస్ట్ చేయకపోవడానికి ఏం లేదు. వాళ్ళలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ మళ్ళీ ట్రిగ్గర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంక మీ విషయానికొచ్చేసరికి మీరు ఎంత చేస్తున్నా సరే ఆ వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే చేశారు అంటే, మరి వచ్చే రోజుల్లో కూడా చేస్తారేమో! మళ్ళీ అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయేమో అనే భయం మీకు ఉంటది. సో, థింగ్స్ ఏంటంటే కొంచెం మెస్సీగా ఉంటాయి. ఇదేంటంటే ఒక కార్మిక్ ప్యాటర్న్ అండి. సో, దీనికి మీరేం చేయలేరు. అంటే కొన్ని మన చేతుల్లో ఉండవు అంటారు కదా! ఈ రిలేషన్‌షిప్ కూడా అలాంటిదే. ఇది మీ చేతుల్లో లేదండి. పరిస్థితులేంటంటే మీరు కంట్రోల్ చేయాలి, మీరు మార్చాలి అనుకుంటే చేయలేరు. ఆ టైంకి అక్కడ మీ రోల్ ఏదైతే ఉందో, మీరు ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటే అదే చేస్తారు. బట్ బియాండ్ మీరు ఏదైనా చేయాలనుకున్నా,
మీరు చేయలేరు అంతే. మీకు అలాంటి ఒక పవర్ లేదు. ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీకు అలాంటి పవర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది నాకైతే ఒక కార్మిక్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే తప్పదండి. ఇలానే ఉంటుంది రిలేషన్‌షిప్. ఇది బ్యాడ్ థింగ్ కాదు కానీ మీరు రాంగ్ పర్సన్‌ని మీట్ అయ్యారండి. సో వాళ్ళు ఇది తెలుసుకుంటున్నారు. అర్థం చేసుకుంటున్నారు. కానీ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ ఇన్‌సెక్యూరిటీ అనేది అలా ఉంది. దాని మీద వాళ్ళు వర్క్ చేయాలి అనుకుంటున్నా వాళ్ళకవ్వట్లేదు. బట్ ఇలాంటి ఒక కర్మ వాళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల కూడా వాళ్ళ కర్మని ఎంతో కొంత క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఇలా జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్‌లోనే మీరు కూడా కర్మని క్లియర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మీట్ అయ్యారు అంటే కర్మ వల్లనే జరిగింది అది కూడా. బట్ టైమ్‌తో పాటు ఏమైనా చేంజెస్ వస్తాయేమో చూడాలి. ఇప్పటికైతే ఏం డిసైడ్ అవ్వద్దు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం ఒక న్యూ బిగినింగ్‌కి ఛాన్స్ ఉందండి. అంటే ఆ వ్యక్తి మీ వాల్యూ తెలుసుకుంటున్నారు, పశ్చాత్తాప పడుతున్నారు. కానీ కరెక్ట్ చేసుకోలేకపోతున్నారు. అది వాళ్ళకి తెలుస్తుంది. థింగ్స్ చేంజ్ అయితే బావుంటుంది అనిపిస్తుంది. పాస్ట్ గుర్తొస్తుంది. మీరేం చేశారు? ఎలా ఉన్నారో అర్థమవుతుంది. మీరెంత మంచి వ్యక్తో తెలుసు. అయినా సరే ఎందుకో వాళ్ళు పవర్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే అది చేయలేకపోతున్నారండి. ఆ పవర్ వాళ్ళకి కూడా ఎందుకో లేదు. ఇక్కడ మీకు కూడా లేదు. బట్ ఇది ఎలాంటి పరిస్థితి అంటే టైమ్‌తో పాటు ఇది సెట్ చేసుకోవాల్సిందే తప్ప ఒకేసారి సెట్ చేయాలనుకుంటే సెట్ అయిపోయేది కాదు. అది ఇక్కడ ప్రాబ్లమ్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో, ఈ వ్యక్తి ఏంటంటే, ఇలా అయినా సరే కొంత కర్మానికి క్లియర్ చేసుకుంటే మరప్పుడైనా రిలేషన్‌షిప్‌లో ఒక క్లారిటీ రావడం కానీ, కొన్ని చేంజెస్ కానీ వస్తాయి. సో, ఇప్పట్లో అయితే మీరు ఎక్కువేమి ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో కూడా చూస్తే ఇంకా క్లారిటీ వస్తది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు యాక్చువల్‌గా కొంతకాలం క్రితం వెయిట్ చేసారండి. ఈ వ్యక్తి నుంచి మీకేమైనా ఆన్సర్స్ వస్తాయేమో, రిలేషన్‌షిప్ బెటర్ అవుతదేమో, ఆర్ అసలిక్కడ ఏం జరుగుతుంది? ఎందుకిలా జరుగుతుంది? ఈ వ్యక్తి ఎందుకిలా ఫీల్ అవుతున్నారు? అంటే అప్పుడప్పుడు మీరు ఫీల్ అయ్యారు. ఈ వ్యక్తికి ఎక్కడో ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారు అన్నట్టుగా. బట్ 100% మీరేంటంటే అది కన్ఫర్మ్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తి అప్పుడప్పుడు వాళ్ళు బిహేవ్ చేసే వే చూస్తే మీకు చాలా వేర్డ్‌గా అనిపించేదండి. అంటే అది ఇన్‌సెక్యూరిటీ లాగా అనిపించలేదు. అదేంటంటే వీళ్ళు థింగ్స్‌ని కంట్రోల్ చేస్తున్నట్టుగా ఆర్ మీకేవో కొత్త ప్రాబ్లమ్స్ కావాలని తీసుకొస్తున్నట్టుగా లైక్ ట్రబుల్ మేకర్ లాగా మీరు ఫీల్ అయ్యారు. బట్ అది ఇన్‌సెక్యూరిటీ అని మీకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కొన్ని పనులు చేస్తున్నప్పుడు తెలిసి చేస్తుంటే ఇంక దానికి ఎవరేం చెప్తారు? తెలియక చేశారనుకోండి తప్పయిపోయింది అనుకుంటారు. బట్ కొన్ని తెలిసి కాన్షియస్‌గా చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది చెప్పండి? సో మీకందుకే అసలు ఆ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటి? ఎందుకు ఇలా వీళ్ళు ఆలోచిస్తున్నారు? వీళ్ళ పరిస్థితి ఏంటి? అని కొంతకాలం మీరేంటంటే ఆన్సర్స్ కోసం వెయిట్ చేశారండి. ఈ వ్యక్తిలో చేంజెస్ వస్తాయేమో, ఈ వ్యక్తి ఏంటంటే బెటర్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారేమో అనుకోని చూసారు. బట్ మీకైతే ఇక్కడ ఈ వ్యక్తి వల్ల ఎలాంటి బెనిఫిట్ అయితే లేదని అర్థమైంది. అట్‌లీస్ట్ వీళ్ళ కోసం మీరు అలా వెయిట్ చేసుకొనుంటే, వీళ్ళు చేంజ్ అవుతారేమో అనుకోని చూసుకొనుంటే, మీరు ఇంకా ఇంకా సఫర్ అవుతారు. మీ లైఫ్ ఏంటంటే ఇక్కడే స్టక్ అయిపోతుంది అనే ఫీలింగ్ మీకొచ్చినట్టుంది. సో, మీరేంటంటే స్లోగా మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్‌గా పాస్ట్‌కి ఇప్పటికైతే మీరు చాలా చేంజ్ అయ్యారు. మేబీ ఈ వ్యక్తికి మీరు ఒకప్పుడు చాలా అటాచ్ అయిపోయి ఉన్నారు. దానివల్ల ఏంటంటే అంటే మీరు నార్మల్‌గా కూడా ఇది హ్యాండిల్ చేయలేకపోయారు. చాలా ఇబ్బంది పడ్డారు. చాలా పెయిన్ తీసుకున్నారు. బట్ ఇప్పుడైతే మాత్రం చాలా చేంజ్ అయ్యారండి. చాలా బెటర్‌గా కూడా ఉన్నారు. నిజానికి మీ లైఫ్‌లోనేంటంటే ఇప్పుడే మీరు హ్యాపీగా ఉన్నారు. ఈ వ్యక్తితో ఉన్నప్పుడు మీరు కొన్ని ఫేస్ చేశారు. యాక్చువల్‌గా అది మీరు డిజర్వ్ చేయరు. బట్ మీరేమనుకున్నారంటే, ఈ వ్యక్తితో ఉండడం అనేది వర్త్ కాబట్టి పర్వాలేదనుకున్నారు. సో, మీరేంటంటే వెయిట్ చేశారు. యాక్సెప్ట్ చేశారు. అలానే కొంతకాలం చూసారు. ఏమైనా చేంజ్ అవుతారేమో, ఈ వ్యక్తి నుంచి ఆన్సర్స్ వస్తాయేమో అని. బట్ మీరనుకున్న ఆన్సర్స్ ఏం రావట్లేదు కాబట్టి మీరేంటంటే సిట్యుయేషన్‌తో స్లోగా పీస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకిది ఇలానే ఉంటుంది. ఇందులో పెద్ద చేంజెస్ అయితే ఏం రావనుకోని స్లోగా మీ లైఫ్‌లోనేంటంటే మీరు ముందుకు వెళ్తూనే ఉన్నారు. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీ లైఫ్‌లో నిజంగానే గుడ్ చేంజెస్ వస్తాయండి. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు చాలా ఎవాల్వ్ అవుతారు. అండ్ వాళ్ళు ఒరిజినల్‌గా ఏదైతే డిజర్వ్ చేస్తారో, వాళ్ళ లైఫ్‌లో ఇంకా వాళ్ళు ఏదైతే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉందో, అవన్నీ కూడా యూనివర్స్ ఏంటంటే వాళ్ళ ముందు పెడుతుందండి. అంటే ఈ వ్యక్తికి మీకు రిలేషన్‌షిప్ అయితే యాక్చువల్‌గా ఎండ్ అవ్వలేదు. ఎందుకో కానీ ఇంకా న్యూ బిగినింగ్స్ ఎక్కడో కనిపిస్తున్నాయి. మేబీ అంటే ఇంకా ఈ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతది కొంతకాలం. బట్ ఇంకొంతమందికి ఏంటంటే ఇక్కడ ఒక క్లోజర్ రావచ్చు. వచ్చి వాళ్ళ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావచ్చు. ఇలాంటి ఛాన్స్ ఉంది. బట్ ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత ఫేస్ చేశారు కాబట్టి, మీకిన్ని జరిగాయి కాబట్టి, మీ లైఫ్ మాత్రం మంచిగానే ఉంటుంది. ఆ వ్యక్తి కంటే కూడా మీ లైఫ్ మంచిగా ఉంటుంది.
బికాస్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఇది ఫేస్ చేయడం అనేది వాళ్ళ కర్మ. అఫ్ కోర్స్ దీనివల్ల మీరు కూడా కర్మని క్లియర్ చేసుకుంటున్నారు. మీరు చేసుకోవట్లేదని చెప్పను. బట్ అట్లీస్ట్ మీ లైఫ్ ఏంటంటే ఇక్కడి నుంచి మంచిగా ఉంటుంది. ఇక్కడి నుంచి గుడ్ చేంజెస్ చూస్తారు. ఇంకా ఆ వ్యక్తి గురించి అంటే నేను చెప్తున్నాను కదా! కొన్ని సిట్యుయేషన్స్ అయితే వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంది. మరి దానికి ఇంకా ఎలా ఉంటే అలానే జరుగుతది. మీ వరకు మాత్రం మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈవెన్ ఈ వ్యక్తే మీ లైఫ్‌లోకి వచ్చి ఉండే పరిస్థితి ఉన్నా సరే, అది కూడా నేను చెప్తున్నాను. కొంతకాలం థింగ్స్ ఏంటంటే మెస్సీగానే ఉంటాయి. బట్ స్టిల్ మీరేంటంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. ఎప్పుడు మీరేంటంటే ఆ వ్యక్తి కంటే బెటర్‌గానే ఉంటారండి. ఆ వ్యక్తి ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వని, ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వని, ఇంకా వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు రాని, మీరు మాత్రం ఎప్పుడూ కూడా మీ పొజిషన్‌ని అలా మీరు మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే మీరొక గిఫ్టెడ్ పర్సన్ అండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఆ విధంగా బెస్ట్ వేలోనే ముందుకు తీసుకువెళ్తుంది కానీ, వాళ్ళ దగ్గర ఏ రోజు కూడా మీరేంటంటే తగ్గేలాగా కానీ, ఆర్ మీరేంటంటే వాళ్ళకంటే తక్కువలాగా కానీ ఉండే పరిస్థితయితే రాదు. సో, మీరేంటంటే ఈ విషయంలో మాత్రం బ్లెస్డ్‌గా మిమ్మల్ని మీరు కన్సిడర్ చేసుకోండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. యాక్చువల్‌గా అంటే ఈ వ్యక్తే కావాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడానికి ఒక ఛాన్స్ కనిపిస్తుంది. బట్ స్టిల్ కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. అవి అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనకి ఫ్యూచర్‌లో అయితే క్లారిటీ వస్తది. ఇప్పటికైతే ఇంతే. ఈవెన్ ఈ వ్యక్తి వద్దు అనుకున్న వాళ్ళకి కూడా లైఫ్ మంచిగానే ఉంటదండి. నేను చెప్తున్నాను కదా! మీరు ఉన్నా, లేకపోయినా ఆ వ్యక్తి ఇది అర్థం చేసుకొని వచ్చినా, రాకపోయినా మీరు హ్యాపీగానే ఉంటారు. ఆ వ్యక్తికి అర్థమైంది. బట్ వచ్చిన దగ్గర ఎందుకో కానీ కొంచెం అంటే ఆ డిస్టర్బెన్స్ ఆ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. ఆ వ్యక్తికి ఇంకా అది పోలేదండి. సో, అది పోవాలంటే కూడా అంత ఈజీ ఏం కాదు. కానీ ఒక ఛాన్స్ మాత్రం ఉంది. సో, మీకు అర్థమైందనుకుంటాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.